మేము చేస్తాం, మేము చెప్పాం కదా, అది మాకు ఓటేసారు మరి నమ్మి. అలాగే మీరు కూడా వచ్చి ప్రజల్లో మంచితనంగా ఓట్లు అడిగితే మీకు ఎవరైనా వేస్తారేమో, కానీ మీరు రఫరఫా కోసేస్తే మీకు కోయించుకుంటారు రెడీగా లేము. ఇదివరకు వాళ్ళ మంత్రి గారు మాట్లాడి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అంతా సైకోల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలకు అర్థం అవ్వాలి, ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, గడిచిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు. ఇవాళ మరి వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చిన, తల్లికి వందనం మరి 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చిన, 9,000 కోట్ల రూపాయలని ఆ స్కీమ్ కింద ఇచ్చిన, 36,000 కోట్లు సంవత్సరానికి మరి ఈ పెన్షన్లు ఇచ్చిన, ఆర్టీసీ బస్సుల్లో మరి రేపు రాబోయే 15వ తారీఖు నుంచి ఉచిత ప్రయాణం కానీ, గ్యాసులు కానీ, ఏదైతే దీపం కనెక్షన్లో ఫ్రీగా ఇచ్చే విధానంలో కానీ అన్నింటిలో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని పోలవరం మళ్ళీ పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. 2 సంవత్సరాల్లో మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం పోలవరాన్ని. అదేవిధంగా అమరావతి నగరాన్ని మళ్ళీ పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. రాజధానిని నగరం చేసాం, ఉన్నకాడ దోచుకున్నాం. మళ్ళీ సిగ్గు లేకుండా సంవత్సరం అవ్వకుండానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి రోడ్లు ఎక్కుతున్నారంటే జనం మీరు చేసిన దోపిడీని మర్చిపోలేదనే విషయాన్ని అందరికీ మీడియా ద్వారా తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఏం కాదు. ఇవాళ అభివృద్ధి జయంగా పనిచేస్తూ ఉన్నాం. మండేలా గారు చెప్పినట్టు మురిగి కుక్కల సమాధానం చెప్పుకుంటూ వెళ్తే మనం పిచ్చోళ్ళు అయిపోతాం. కుక్కల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, మురిగినా పట్టించుకోకలే. నేను అభివృద్ధికి జయంగా పనిచేస్తూ ఉన్నాం. మా పార్టీలు కానీ కూటమి కానీ అభివృద్ధి జయంగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ మొదటి వర్షం నిలబెడతామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.